మహేశ్వరం కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గానికి ఆఫీస్ ఓపెన్ చేస్తానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది రెండో ఆఫీస్. ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి ఎవరంటే ప్రభుత్వానికి ప్రజల మధ్యలో ఒక వారధి. మన తెలంగాణ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో 100 ఆఫీసులు ఓపెన్ చేయాలనే సంకల్పంతో మొదలుపెట్టాము. ఇది మా రెండో ఆఫీస్. ప్రజల పక్షాన మాట్లాడటానికి మా ఇన్ఛార్జ్ రాజేశ్వరి అమ్మాయిని ఎంచుకోవడానికి కారణం ఎందుకంటే ఇక్కడ అమ్మ ఉంది, ఇక్కడ మాకు చెల్లి ఉంది. ఒకవైపు తల్లి, ఒకవైపు చెల్లి. ఇవాళ రోజు మేము ఐడిటీవీ ఆఫీస్ పెడతానికి కారణం కూడా అదే. చేవెళ్ళ చెల్లెమ్మ, మాకు కూడా చెల్లెమ్మని. సమస్యలు కనిపించవు, అన్ని సమస్యలు పరిష్కారం అవుతుంటే వాళ్ళని కనిపిస్తారు. వాళ్ళు మనకు తెలియకుండా పరిష్కారం, మనం అడగకుండా పరిష్కారం చేస్తున్నారు. పొద్దున్న సాయంత్రం దాకా జనంలో ఎప్పుడు చూసినా జనం. మా చెల్లెమ్మ తెలంగాణ ఉద్యమం నడుపుతుంటే అందరికీ జనరేటర్ చేస్తుంది 100 మందికి. ఈ ఛానల్ ఏంటంటే సత్యాన్ని ప్రజలకు చూపించాలి. సత్యానికి అనేక మంది శత్రువులు ఉన్నారు. శత్రువులు అనేటువంటి విడదీసి సత్యాన్ని ప్రజలకు చెప్పాలి. చెప్పడమే కాకుండా పరిష్కారం ఏంటో కూడా చెప్పాలి. దొంగలను పట్టుకునే బ్యాచ్లో ఉండాలి. అటువంటి దానికోసం ఐడిటీవీ కృషి చేయాలి. ఐడిటీవీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఛానల్ ఏది, ఏ ఛానల్ పెద్దది, ఎవరు ధనవంతులు, వెనకాల ఎవరున్నారు అని చూడట్లేదు. నిజాన్ని నిర్భయంగా ఎవరు చెప్తున్నారు, చెప్తున్న వార్తలో నిజాయితీ ఎంత ఉంది అనేది చూస్తూ ఉన్న విషయాన్ని మనం అందరం గమనించాలి. వార్తలో నిజం ఉంటే, ప్రజల పక్షాన ఉంటే ఖచ్చితంగా మీరు వద్దన్నా మళ్ళీ చూస్తారు, మళ్ళీ మిమ్మల్ని లైక్ చేస్తూ ఉంటారు. కాబట్టి నిజాన్ని నిర్భయంగా రాయండి. నేనే మిస్టేక్ చేసినా, నా నియోజకవర్గంలో ఏదైనా తప్పు జరిగినా తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయండి. దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. నేను దాంట్లో నిజం ఎంత ఉందని మాత్రం అడుగుతాను, నిజం లేకపోతే నిలదీస్తాను కూడా మిమ్మల్ని కూడా. అది కూడా ఉంటుంది. ఇంతకుముందు చెప్పాడు అంజబాబు, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేద్దామని. ప్రభుత్వం ఒక సీట్లో కూర్చున్నప్పుడు ప్రశ్నించే మీరు కూడా ఖచ్చితంగా మీకు ఒక వేదిక అనేది ఉండాలి. సో మంచిగా ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు. దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. నష్టపోయిన వాడు, గొంతు లేని వాడికి గొంతుకై ప్రశ్నించే దిశగా మీరు పనిచేయండి. తప్పకుండా మీకు గుర్తింపు ఉంటుందని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. భవిష్యత్తులో ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ సమాజానికి తన వంతు ఏ రకంగా సేవ చేయాలి, ఈ సమాజ మార్పులో తను భాగం కావాలనేది ఎప్పుడు కూడా కోరుకునే వ్యక్తులలో అంజిబాబు గారు ఒకరుంటారు. పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా విలువలు ఉండాలి, వాళ్ళకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో అన్నిటి దగ్గర బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా.